Welcome to the best social teacher. Today we have discussion democratic politics 10th class chapter 1 multiple choice questions quiz with answers in Telugu medium. You have first visited, please subscribe, like and share. Let's go to the first question. బెల్జియం దేశ రాజధాని ఏది? ఆప్షన్స్ ఏ ఆమ్స్టర్డామ్, బి బ్రసెల్స్, సి ప్యారిస్, డి లండన్. The correct answer is B. Brussels. Amsterdam, Netherlands, Paris, France రాజధాని, London, England రాజధాని. So the correct answer is Brussels. బెల్జియం జనాభాలో ఫ్రెంచ్ మాట్లాడే వారి శాతం ఎంత? ఆప్షన్స్ ఏ 40%, బి 50%, C 59%, D 60%. The correct answer is C 59%. బెల్జియం జనాభాలో డచ్ మాట్లాడే వారి శాతం ఎంత? ఆప్షన్స్ ఏ 40%, B 59%, C 30%, D 20%. The correct option is A 40%. బెల్జియంలోని చిన్న సమాజం ఏది? ఆప్షన్స్ ఏ డచ్, బి ఫ్రెంచ్, సి జర్మన్, డి ఇంగ్లీష్. ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ సి జర్మన్. జర్మన్ భాష మాట్లాడే వాళ్ళు కేవలం 1% మాత్రం బెల్జియం దేశంలో ఉన్నారు. శ్రీలంకలో ప్రధాన భాష ఏది? ఆప్షన్స్ ఏ తమిళం, బి ఇంగ్లీష్, సి సింహళం, డి ఫ్రెంచ్. ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ సి సింహళం. శ్రీలంకలో తమిళ జనాభా శాతం ఎంత? ఆప్షన్స్ ఏ 10%, బి 18%, సి 20%, డి 25%. The correct answer is B 18%. శ్రీలంకలో సింహళుల శాతం ఎంత? ఆప్షన్స్ ఏ 40%, బి 50%, సి 74%, డి 60%. The correct answer is C 74%. బెల్జియంలో కమ్యూనిటీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంవత్సరం ఏది? ఆప్షన్స్ ఏ 1970, బి 1980, సి 1993, డి 2000. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సి 1993 సంవత్సరంలో కమ్యూనిటీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. పవర్ షేరింగ్ అనగా ఏమి? ఆప్షన్స్ ఏ అధికారాన్ని ఒకరి వద్ద కేంద్రీకరించడం, బి అధికారాన్ని పంచుకోవడం, సి ప్రజలకు అధికారం ఇవ్వకపోవడం, డి విదేశీ దేశాలతో పంచుకోవడం. సరైన జవాబు బి అధికారాన్ని పంచుకోవడం. ప్రజాస్వామ్యంలో అధికారం పంచుకోవడం అవసరం ఎందుకు? ఆప్షన్స్ ఏ ఒక వర్గానికి అధికారం ఇవ్వడానికి, బి అణిచివేయడానికి, సి ఘర్షణలను నివారించడానికి, డి డిక్టేటర్ పాలన కోసం. కరెక్ట్ ఆన్సర్ సి ఘర్షణలను నివారించడానికి. శ్రీలంకలో సింహళం అధికారిక భాషగా ప్రకటించిన సంవత్సరం ఆప్షన్స్ ఏ 1948, బి 1956, సి 1972, డి 1990. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బి 1956. శ్రీలంకలో తమిళుల సమస్యల ఫలితంగా ఏర్పడిన సంస్థ ఏది? ఆప్షన్స్ ఏ LTTE, బి UNO,
C. NATO. D. SARC. The correct option is A. LTTE, Liberation Tigers of Tamil Eelam. కమ్యూనిటీ ప్రభుత్వం అంటే ఆప్షన్స్ ఏ కేవలం మెజార్టీకి చెందిన ప్రభుత్వం, బి కేవలం సింహలుల ప్రభుత్వం, సి ప్రతి సమాజానికి సమాన హక్కులు ఇచ్చే ప్రభుత్వం, డి సైనిక ప్రభుత్వం. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సి ప్రతి సమాజానికి సమాన హక్కులు ఇచ్చే ప్రభుత్వం. ఇది బెల్జియం దేశంలో జరిగింది. బెల్జియం దేశంలో ఎన్ని ప్రావిన్సీలు ఉన్నాయి? ఆప్షన్స్ ఏ 2, బి 3, సి 4, డి 5. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏ 2. ప్రజాస్వామ్యంలో అధికారం పంచుకోవడం ఒక విధానం ఏది? ఆప్షన్స్ ఏ హారిజాంటల్ పవర్ షేరింగ్, బి వర్టికల్ పవర్ షేరింగ్, సి కమ్యూనిటీ ప్రభుత్వం, డి అన్నీ సరైనవి. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ డి అన్నీ సరైనవి. ఈ క్రింది వాటిలో హారిజాంటల్ పవర్ షేరింగ్కు ఉదాహరణ ఏది? ఆప్షన్స్ ఏ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, బి శాసన కార్యనిర్వాహక న్యాయ వ్యవస్థలు, సి గ్రామ పంచాయతీ జిల్లా పరిషత్, డి కమ్యూనిటీ ప్రభుత్వం. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బి శాసన కార్యనిర్వాహక న్యాయ వ్యవస్థల మధ్య అధికారాన్ని పంచుకోవడం హారిజాంటల్ పవర్ షేరింగ్కు ఉదాహరణ. నెక్స్ట్ క్వశ్చన్, వర్టికల్ పవర్ షేరింగ్కు ఉదాహరణ ఏది? ఆప్షన్స్ ఏ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం, బి శాసన కార్యనిర్వాహక, సి కమ్యూనిటీ ప్రభుత్వం, డి ప్రజలు ప్రభుత్వం. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం. నెక్స్ట్ క్వశ్చన్, ఘర్షణలను నివారించడమే కాక ప్రజాస్వామ్యాన్ని బలపరిచేది ఏది? ఆప్షన్స్ ఏ సైనిక పాలన, బి మతాధారిత పాలన, సి అధికారం పంచుకోవడం, డి నియంతృత్వం. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ అధికారం పంచుకోవడం, ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, పవర్ షేరింగ్ ప్రిన్సిపల్స్లో ఒకటి. ఆప్షన్స్ ఏ ప్రుడెన్షియల్, బి మోరల్, సి 2, డి ఏది కాదు. ఆన్సర్ సి 2. నెక్స్ట్ క్వశ్చన్, ప్రజాస్వామ్యానికి అత్యంత ముఖ్యమైన లక్షణం ఏది? ఆప్షన్స్ ఏ మెజార్టీకి మాత్రమే అధికారం, బి అధికారం పంచుకోవడం, సి డిక్టేటర్ పాలన, డి ఒక వర్గం పాలన. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బి అధికారం పంచుకోవడం. Thank you for watching. Please subscribe, like and share.